ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. బాధితురాలు వీణ రోజుకో వీడియోను రిలీజ్ చేస్తూ ఎమ్మెల్యే భాగోతం బట్టబయలు చేస్తోంది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై కొత్త వీడియోను విడుదల చేసింది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్తో కారులో వెళ్తున్న వీడియోను హర్ష వీణ రిలీజ్ చేసింది. శ్రీధర్ అనుమతితోనే చాటింగ్లో వీడియోలు రికార్డ్ చేశానని తెలిపింది. తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని బాధితురాలు వీణ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. బాధితురాలు వీణ రోజుకో వీడియోను రిలీజ్ చేస్తూ ఎమ్మెల్యే భాగోతం బట్టబయలు చేస్తోంది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పై కొత్త వీడియోను విడుదల చేసింది. ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్తో కారులో వెళ్తున్న వీడియోను హర్ష వీణ రిలీజ్ చేసింది. శ్రీధర్ అనుమతితోనే చాటింగ్లు వీడియోలు రికార్డ్ చేశారని తెలిపింది. తన దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయని బాధితురాలు వీణ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి 2 రోజుల క్రితమే త్రిసభ్య కమిటీ ఒక విచారణ బృందంతో ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలను సేకరించడం జరిగింది. అయితే తాజాగా మళ్ళీ హర్ష వీణ తర్వాత జనసేన ఎమ్మెల్యే అయినటువంటి ఆరవ శ్రీధర్ కు సంబంధించినటువంటి వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారంలో అంటే ఇన్నాళ్ళు కేవలము వీడియో చాటింగ్ చేసినటువంటి వ్యవహారము కాకుండా ప్రస్తుతము కారులో తిరుగుతున్నటువంటి వీళ్ళ వ్యవహారము ఇప్పుడు తాజాగా సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఆరవ శ్రీధరు తర్వాత హర్షవీణ వీళ్ళిద్దరూ కలిసి ఒక కారులో అంటే తిరుపతి నుంచి రైల్వే కోడూరుకు వస్తున్నట్టుగా ఆ కారులో ఉన్నటువంటి సంభాషణను బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఈ కారులో ఈయన ఆరవ శ్రీధరు పంచులు విసురుతుండగా హర్షవీణ నవ్వుకుంటూ వస్తున్నటువంటి వీడియో కూడా ఈ వైరల్ అవుతుంది. అయితే ఇప్పట్లో దీనికి సంబంధించినటువంటి వ్యవహారము చెక్కబడేటువంటి పరిస్థితి అయితే కనిపించకుండా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి శాలిని. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.